నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సీ నుండి మనకి గ్రూప్ 3 కేటగిరీలో 1051 పంచాయతీ సెక్రటరీ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది వెస్టర్డే అంటే ఆదివారం ఏప్రిల్ 21వ తారీఖున జరిగింది. అయితే మనకి చూసుకుంటే దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ని ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. ఈ రిపోర్ట్లో చూసుకుంటే ఈ పోస్టులకి టోటల్గా ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు, అదేవిధంగా హాల్ టికెట్స్ అనేవి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎగ్జామ్కి ఎంతమంది అటెంప్ట్ అయ్యారు, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎన్ని ప్రొవైడ్ చేశారు, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయో వాటి అన్నిటికీ సంబంధించిన రిపోర్ట్ని మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అటెన్షన్ ఫర్ వెబ్ నోట్ అని క్లియర్గా కనపడుతుంది, పంచాయతీ సెక్రటరీ అని కూడా కనపడుతుంది. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ నేను క్లిక్ చేసి ఈ వెబ్ నోట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అయితే పూర్తిగా మీకు తెలియజేస్తాను. నేనైతే క్లిక్ చేశాను. పీడిఎఫ్ అయితే మనకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయితే అయ్యింది. ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే మనకి టోటల్గా మనకి 1051 పోస్టులకి 4,95,526 మంది అప్లై అయితే చేశారు. ఇందులో చూసుకుంటే మనకి 3,89,014 మంది మాత్రమే హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు 2,94,966 మంది మాత్రమే ఎగ్జామ్కి అటెంప్ట్ అయ్యారు. అంటే మనకి 75.82% మాత్రమే ఎగ్జామ్కి అయితే అపీర్ అయితే అయ్యారు, అంటే అటెంప్ట్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మీద 1320 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి చూసుకుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు 2 ప్లేసుల్లో మనకి ప్రాబ్లం అయితే వచ్చిందని చెప్పి మెన్షన్ చేశారు. ఇదైతే ఫర్నిచర్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం, అంటే మనకి ఏదైతే సిస్టమ్స్ ఉంటాయో వీటి ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లం అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ ప్లేసెస్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఆ ప్లేసెస్ చూసుకుంటే మనకి మార్కాపురం, ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఈ చేంజెస్ అయితే వచ్చాయి, అంటే ఈ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అదైతే గుర్తుంచుకోండి. వారికి ఏదైతే టైం ఉంటుందో టైంలో మనకి గ్రేస్ టైం కూడా ఇవ్వడం అయితే జరిగిందంటూ క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరైతే చూసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అదేవిధంగా ఏదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఈ ప్రెస్ నోట్కి సంబంధించిన లింక్ ఇస్తాను. మీరు కూడా వివరాలు అయితే ఒకసారి చెక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.